రాకేష్ అండ్ సుజాత ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు దగ్గర ఉంటారా? బీఆర్ఎస్ నాయకులకు దగ్గర ఉండడం, బీఆర్ఎస్ పార్టీకి దగ్గర ఉండడం అనేది ఏం లేదన్న. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం. ఆ, ఎందుకంటే అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా. సో ఆ పార్టీ అంటే ప్రీతి ఉంటుంది. ఆ, కానీ నాయకులకు దగ్గర అంటే ఆబ్వియస్లీ ఎవరు కనిపించినా అన్నానే మాట్లాడతాం కదా అన్న. ఉమ్, అట్లానే వేరే పార్టీ వాళ్ళు దూరం అని ఏం లేదు. వాళ్ళు కనబడ్డా కూడా అక్కనే మాట్లాడతాం. ఉమ్. మనుషులతోనే అది ఏం లేదు మాకు. ఇప్పుడు కేసీఆర్ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది రాకేష్? ఆయన కేసీఆర్కి చాలా అభిమానం అన్న. ఆబ్వియస్లీ నేను కూడా ఆ, చాలా అంటే చాలా ఇష్టం కేసీఆర్ గారు అంటే. రేవంత్ రెడ్డి అంటే నచ్చదా? అట్లానే ఏం లేదు. అగ్గో ఇది ముద్దుగున్నదా అంటే అమ్మ నాన్నలు ఇద్దరు ఇట్లా అమ్మ అంటే ఇష్టం అంటే నాన్నెందుకు ఇష్టం లేదు అన్నట్టుగా అట్లేం లేదు. ఆ, అంటే ఆబ్వియస్లీ మనకు తెలంగాణ తెచ్చిన జాతిపిత లెక్కనే అనుకుంటాం మేము. ఆ, మేము తెలంగాణ కొట్లాట చేసినప్పటి నుంచి కూడా మాకు కనబడ్డ ముఖం కేసీఆర్ గారి ముఖమే. ఉమ్. రేవంత్ రెడ్డి గారి ముఖం కనబడలే మాకు. యాక్సెప్ట్ చేస్తున్నాం. చేస్తున్నాం. యా, ఓకే. ఆ, సో రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలలో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆ టైంలో కేసీఆర్ గారి అన్ని ముందేసుకొని రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి కొట్లాట వేసిన దాంట్లో ఆయననే ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ కేసీఆర్ గారు అంటే అభిమానం. ఉమ్, అండ్ రాకేష్ గారికి ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. కానీ సినిమా చేసేటప్పుడు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మాకు ఒకటి అదైతే లేదు. యాక్చువల్లీ పర్సన్ మీద పోవాలని మేము పోలేదు. సినిమా కూడా పర్సన్ మీద ఉండదు. బేసిక్ ఒక బంజారా కుటుంబం మీద ఉంటుంది ఆ సినిమా. ఉమ్. సో అది వాళ్ళు అట్లా క్రియేట్ చేసినారు అంతే. అది కేసీఆర్ సినిమా అని.